మొన్న అడగగానే మందిర్ ఇక్కడ మహాదేవ్ మందిర్ కడుతున్నాం, అక్కడ ఒక్క ఫోన్ చేసి మందిర్కి కొన్ని డబ్బులు అవసరం ఉంది అనగానే వెంటనే 50,000 స్పందించి 50,000 వెంటనే ఇస్తుండు. అంటే అంత మంచి వ్యక్తి ఇలా పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటే మనం కూడా అందులో పాల్గొంటున్నామంటే చాలా ఆనందంగా ఉంది. అలా ముఖ్యంగా అయితే మన ఎల్లన్న సార్కి అయితే ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఎందుకోసం అంటే స్కూల్ని ఏకం చేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను ఫస్ట్ ఏకం చేసి, యువకులను ఏకం చేసి, గ్రామాన్ని ఏకం చేసి ఒక దృష్టిని భారతదేశంలో ఒక సోషల్ మీడియా ద్వారా పెంచుకల్పాడు మారుమూల గ్రామం ఇక్కడ ఉంది అని భారతదేశానికే తెలియజేసిన వ్యక్తి మన ఎల్లన్న సార్. నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సారు ఎప్పుడు కూడా అంటే 24 అవర్స్ అసలు అలసట అనేది లేకుండా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. మేము కళ్ళారా చూస్తున్నాం. టీఎల్ఎం తయారు చేయించడం, తర్వాత కాంపిటీషన్స్ కూడా ప్రతి ప్రోగ్రాంలో పిల్లల పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ చేయించడం జరుగుతుంది. అట్లా పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రైజ్ రావడం జరిగింది పిల్లలకి. అట్లానే సార్ టీఎల్ఎం తయారు చేయించడం, మళ్ళీ స్ట్రెంత్ పెరగడంలో కూడా సారు బాధ్యత తీసుకున్నారు. సార్ది అంటే చాలా హార్డ్ వర్క్ ఉంది. ఎందుకంటే డైలీ మార్నింగ్ రావడంతోనే ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్ళేసి పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళను స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకొస్తారు ఎప్పుడు పడితే అప్పుడు. అట్లా స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అయ్యింది ఇక్కడ స్కూల్లో. అట్లనే టాయ్ బేస్డ్, తర్వాత సాంగ్ బేస్డ్, ఇట్లా సారు పిల్లలకు ఆసక్తి కలిగేలాగా ఆటపాటల ద్వారా పప్పెట్రీ, నాటకీకరణ, సాంగ్ బేస్డ్ ఇట్లా చాలా అంటే న్యూ మెథడ్స్, ఇంకా ఇవి మనకు అంటే ట్రైనింగ్లో చెప్పినవే కాకుండా సారు తనకు తెలిసిన న్యూ మెథడ్స్ ద్వారా పిల్లలకు బోధించడం అనేది జరుగుతుంది. సారు స్కూల్కి రాగానే పిల్లలందరూ సార్ అని సార్ చుట్టూ తిరుగుతుంటే మాకే కొంచెం ఈర్ష్యగా అనిపిస్తుంది. అంటే అందరు సార్ని పిలుస్తారు అన్నట్టుగా. కాబట్టి సారు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సారు ఎన్జిఓస్ తోటి సార్కి చాలా పరిచయం ఉంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎక్కువ టైం అంటే ఈవినింగ్ తొందరగా వచ్చేస్తారు. ప్రైవేట్ స్కూల్ లాగా ఇక్కడ కూడా లేట్గా రావాలి అంటే సారు ఎన్జిఓస్ తోటి మాట్లాడి గ్రామ విద్య ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఒక వివిని నియమించడం జరిగింది. స్కూల్ అయిపోయిన తర్వాత 1.5 or 2 hours వరకు వాళ్ళకు ట్యూషన్ చెప్పించడం అనేది జరిగింది. అది కూడా సార్ వల్లే సాధ్యమయ్యేది.
నేను 18 సంవత్సరాల సర్వీస్లో 15 సంవత్సరాలు ఒక్క సీఏ పెట్టకుండా పనిచేశాను. విత్ మోర్ దాన్ అవుట్ ఆఫ్ స్కూల్ అవర్స్ 4 to 5 లా ఒకటి ల్యాబ్ టు సొసైటీ సైన్స్. సో రోడ్ మీద వాహనాలు పరిగెత్తుతున్నాయి అంటే అక్కడ గాలికి ఆ బరువు ధర్మం ఉన్నది కాబట్టే చెప్తున్నాం. కానీ క్లాస్లో గాలికి బరువు ఉంది అని ఇట్లా మన ధర్మాలు చెప్పేసిన బట్టి మరి ఈ సొసైటీ ల్యాబ్ టు సొసైటీ తీసుకురా అంటే ఈ చిన్న చిన్న ఐడియాస్ మొత్తం నేను క్యూఆర్ కోడ్స్లో బంధిస్తున్నాను. ప్రతి విద్యార్థికి మొత్తం న్యూ పెడాగాజీ ఏది యాక్టివిటీ, నెక్స్ట్ రీసెంట్ చైల్డ్ పెడాగాజీలో మనం ఇన్నోవేటివ్ విద్యార్థికి ఆల్ఫాబెట్స్ కూడా 1 year కాదు 1 day నేర్పాలి. నా టార్గెట్ అది 1 year కాదు 1 day 1 hour అనుకోలేక. సో ఎలా సో ఇది మనకు మండల తీసుకుని అడాప్ట్ చేస్తున్నారు కానీ ముందు వేరే మండలి తీసేసుకుని అది మొత్తం డెవలప్ చేయండి. ఈ సార్ వచ్చిన తర్వాత తెలంగాణ సార్ వచ్చిన తర్వాత కూడా పిల్లలు చాలా అభివృద్ధి అయింది సార్. సైనిక్ స్కూల్ కానీ గ్రూప్లో కానీ మంచిగా సీట్ ఉంది సార్. సార్లు వచ్చి నమ్మకం కల్పించారు. అందరూ ప్రైవేట్ శాల మనం అందరం వల్ల ఇంటికి తిరుగుకుంటూ మేము పంపించాలి, మేము మంచి ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ టీచర్స్ పైసలు కావాలా ఇలా మనం ఇస్తామా పైసలు లేదు. టీచర్స్ మనం ఇస్తామా గవర్నమెంట్ నుంచి ఇలా మన ఇంటి చేస్తున్న సర్వీస్ రండి మేము మీ పిల్లలకు ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా చెప్తాం. మనకి ఏంటి మోటివేట్ చేస్తూ పంపించారు. వీళ్ళు ఉన్న దాన్ని బట్టే మనం స్కూల్ మనం కూడా దాదాపు ప్రైవేట్ పంపుతుంటుంది అంటే పంపుతున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చిన నమ్మకం బట్టి మనం స్కూల్ పంపుతున్నాము. అటువంటి వాళ్ళు మనకంటే సంవత్సరాలు ఉంటారు. మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళెవరు? అమ్మా నాన్న. తల్లి తొలి గురువు. తన ఒడిలో ఉన్నటువంటి పిల్లలకు తాత తాత అమ్మ అమ్మ నాన్న నాన్న అనే మొదటి అక్షరాలను తెలియజేస్తున్నటువంటి తల్లి మొట్టమొదటి గురువు పిల్లలు. ఇలాంటి చక్కని సబ్జెక్టును శీర్షికగా పెట్టి ఇంత చక్కని ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయుడు నేను చాలా గర్వపడుతున్నా. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా చక్కని ప్రోగ్రాం కండక్ట్